మీ పని మీకు ఆనందాన్ని కలిగిస్తే మీరు జీవితంలో ఒక్కరోజూ కూడా పని చేసినట్లు అనిపించదు. ప్రతి చిన్న ప్రయత్నం ఒక పెద్ద విజయానికి అడ్డివిసరిగా ఉంటుంది. అహర్నిశలు కష్టపడితే విజయమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. స్వప్నాలను నిజం చేసుకోవాలంటే నిద్రను త్యజించాలి. సాధించలేనిదేమీ ఉండదు. మన విశ్వాసమే మన విజయానికి మూలాధారం. పని చిన్నదైనా మనం చేయాల్సిన తీరు గొప్పదై ఉండాలి. అపజయం అనేది ఓటమి కాదని, మరో ప్రయత్నం చేయాలనే సూచన అని గుర్తుంచుకో. ఆలోచనలు గొప్పగా ఉండకపోవచ్చు, కాని ఆలోచనలను కార్యరూపం దిద్దడం గొప్పది. నీవు చేయగలవు అని నమ్ముకుంటే ఇప్పటికే అర్ధాంతర విజయాన్ని సాధించినట్లే. గెలుపు మనిషిని గర్వపడేలా చేస్తుంది, కాని పరాజయం మనిషిని నేర్పుకునేలా చేస్తుంది. పని ఓ బాధగా కాకుండా అభివృద్ధి కోసం ఒక అవకాశంగా భావించండి. సమయం వృధా చేసేవారికి విజయం దొరకదు, కష్టపడేవారికి ఎప్పుడూ దొరుకుతుంది. నీ లక్ష్యం సాధించే వరకు విశ్రమించకు, ప్రయత్నం మానకు. కష్టపడితే ఫలితం లభించక మానదు, ఎందుకంటే చెట్టు పెరిగేందుకు కొన్ని రోజులు పడతాయి. సంఘర్షణలే నిన్ను విజయానికి తీసుకెళ్లే మార్గదర్శకాలు. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అవి అనుకూలంగా మారేలా చేయాలి. స్వప్నాలను నిజం చేసుకోవాలంటే సౌకర్యాన్ని వదిలేయాలి. నీ పని నీను పరిపూర్ణంగా చేస్తే విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. పదే పదే ఓడిపోతున్నానని బాధపడవద్దు, ఎందుకంటే ఒక్క విజయమే నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎంత ఆగినా, ఎంత ఆలస్యమైనా మొదలు పెట్టడం చాలా ముఖ్యం. విజయం దూరంగా ఉంటుంది, కాని ప్రయత్నం ఆపకుండా సాగితే అది నీదవుతుంది. ఆలోచనలకన్నా చర్యలే గొప్పవి, పని మొదలు పెడితే విజయానికి అడుగులే. తప్పులు చెయ్యడం తప్పు కాదు, వాటి నుండి నేర్చుకోకపోవడమే నిజమైన తప్పు. కష్టపడితే మన ప్రయత్నాలు తప్పక ఫలిస్తాయి, కాలమే అందుకు సాక్ష్యం. బాధ్యతగా పనిచేస్తే విజయం నీ వెంటే ఉంటుంది. స్వప్నాలు నిజం కావాలంటే కష్టపడే ధైర్యం కూడా ఉండాలి. పాయింట్. గెలుపు ఎలా సాధించాలనే దానికంటే ఓటమిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం ముఖ్యం. అవకాశాలు వస్తాయని ఎదురు చూడకు, అవి లేని చోట నీకు నువ్వే అవకాశాన్ని సృష్టించుకో. సహనం మరియు పట్టుదల కలిగిన వ్యక్తి ఎప్పుడూ విజయం సాధిస్తాడు. పనిని ప్రేమించండి, విజయం నిన్ను ప్రేమించక మానదు. నీవు చేసే ప్రతి పని నిన్ను విజయానికి దగ్గర చేయాలి. ఒక్క మంచి ఆలోచన జీవితాన్ని మార్చగలదు, కాని ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టాలి. నేడు చేసే చిన్న ప్రయత్నమే రేపటి గొప్ప విజయానికి పునాదిగా మారుతుంది. మంచి భవిష్యత్తును కోరుకుంటే నేటి కృషిని పెంచాలి. పాయింట్. ఒకసారి విఫలమైతే ప్రయత్నం మానొద్దు, ప్రతి ప్రయత్నం నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. నీకు నువ్వే పోటీ, నిన్నటి కంటే నేడు మెరుగుగా ఉండాలని ప్రయత్నించు. విజయం సులభం కాదు, కాని అది సాధ్యమే. కృషి, సహనం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. సాధన లేని కలలు కలగానే మిగిలిపోతాయి, కాని కృషితో కలలను నిజం చేసుకోవచ్చు. కార్యక్షేత్రంలో నిజాయితీ మరియు కృషి కలిసి వస్తే ఎవరూ నీ విజయాన్ని ఆపలేరు. నువ్వు చేస్తున్న పనిపై నమ్మకం ఉంటే విజయం నీదే.